హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఏ వీడియో చేయబోతున్నానంటే మీ మనసులో ఉన్న మీ పర్సన్ మీ గురించి అసలు వారికి కోపం ఉందా లేదంటే ప్రేమ ఉందా, వీటి గురించి రీడింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అసలు మిమ్మల్ని బాధపడడానికి రీజన్స్ ఏంటి, వారు కూడా బాధపడడానికి రీజన్స్ ఏంటి, మీకు ఈ రీడింగ్లో యాక్యురేట్గానే సమాధానాలు వస్తాయండి. నేను ఇక్కడ ప్రతి ఎనర్జీస్ కార్డ్ సఫల్ చేసే ప్రశ్నాపరంగానే తీయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చండి, బంధంలో కలిసి ఉన్నా కలిసి లేకపోయినా సరే. ముందుగా మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డులు. నేను ఇక్కడ తీయబోయే మొదటి ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించిన ఎనర్జీస్ అండ్ రెండవ ఎనర్జీస్ వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ చూడడం అయితే జరుగుతుంది. చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, యూనివర్స్ మీరు మాకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని ఎప్పుడు యూనివర్స్ గమనిస్తూనే ఉన్నారండి. మీ బాధ తెలుసు, మీ సంతోషం తెలుసు. అసలు మీ లైఫ్లో సంతోషం ఉంటేనే కదా, మీ లైఫ్లో లేని దాని గురించే ఆరాటం ఉంది. కానీ యూనివర్స్ మీకెప్పుడు మీ వైపే మాట్లాడడం, మీతో ఉండటం చేస్తుంది, కానీ మీరే పట్టించుకోవట్లేదండి. మీ ప్రతి కదలిక మీ పర్సన్కి తెలియకపోయినా ఇక్కడ యూనివర్స్కి అయితే తెలుస్తుంది. ఇక్కడ ఎనర్జీస్ ఏం చెప్తున్నారంటే మీ ఎనర్జీస్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించే ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ బంధంలో దూరమైన వారైతే మీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి రీజన్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అసలు వారి మనసులో ఏముంది, దూరమైనా సరే ఇంకా ప్రేమ ఉందా కోపం ఉందా అని మీరు ప్రశ్న వేయడం అయితే జరిగిందండి. ఇక్కడ యూనివర్స్ కూడా మీ ప్రతి ప్రశ్నకి సమాధానం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. యూనివర్స్ మీకు కనెక్ట్ అయిందో లేదో ఎనర్జీస్ చూడడం అయితే, మీ ఎనర్జీస్ అయితే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి మీరు అడుగుతున్నారు. ఇక్కడ మీకు సరైన సమాధానం అయితే ఇస్తారండి యూనివర్స్. ఇప్పుడు నెక్స్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుంది. మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అడుగుతుంటే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క మనసులో వారి పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మాకు సరైన సమాధానం కావాలి. మీ పర్సన్ మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారండి. అంటే వారి మనసులో మీ మీద ఎటువంటి కోపం అయితే కనిపించట్లేదు. ఈ ఎనర్జీస్లో యూనివర్స్ ఏం చెప్తుంది అంటే వారికి చిన్నపిల్లల తత్వం అండి, ఏం చెప్పినా నమ్మేస్తారు. ఇప్పుడు ఒక తల్లి ప్రేమ తీసుకుంటే తల్లి తిడుతుంది, కొడుతుంది. పిల్లలు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోరు ఒక్కొక్కసారి. అంటే అంత మెచ్యూర్ మైండ్ పిల్లలకు ఉండదండి. అలానే మీ ప్రేమే అర్థం చేసుకోకుండా మీ మీద కోపంతో దూరంగా ఉండటం కానీ ఇక్కడ విషయం ఏంటంటే మీ పర్సన్ మీరు లేకుండా ఉండలేరండి. వారి మనసు మిమ్మల్ని కావాలని కోరుకుంటుంది, కానీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్ మీకు దూరం చేసి ఉండొచ్చు. అసలు మీ పర్సన్ మీకు ఏం చెప్తున్నారు, యూనివర్స్ అయితే ఏం చెప్తున్నారంటే మీ పర్సన్ నుండి ఎప్పటికైనా ప్రపోజల్ అయితే వస్తుందని మీకు చెప్తున్నారు. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మరి ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మీ బంధంలో మీరు కలిసి అయితే లేరండి. మీరు కోరుకునేది ఏంటి, మీ పర్సన్ నుండి కాంటాక్ట్ రావాలి, మీ పర్సన్ మీతో మాట్లాడాలి, మీ పర్సన్ మీకు ప్రపోజల్ ఇవ్వాలి. ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే సమాధానం ఏంటంటే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే వారు మీతో అయితే మాట్లాడతారంటండి, మాట్లాడాలని అనుకుంటున్నారు కూడా. ఏదో తెలియతనంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అసలు వారి కోపానికి కారణాలు ఏంటి, మిమ్మల్ని ప్రేమించడానికి కారణాలు లేకపోయినా సరే అసలు మీ మీద ఏం కోపం ఉంది, వారి మనసులో ఉద్దేశాలు కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు
యూనివర్స్ మీ ప్రతి ప్రశ్నకైతే సమాధానాలు ఇవ్వడం అయితే జరుగుతుందండి. నేను ఇక్కడ ఇవి సఫల్ చేసి 2 భాగాలుగా తీస్తాను. మీరు అడిగే ప్రశ్నకి యూనివర్స్ కూడా ఏం సమాధానం ఇస్తుందో చూడాలి కదా. 3 ఎనర్జీస్ కార్డ్సే తీస్తానండి. ఇది వచ్చేసి మీ ప్రశ్నలు. మీరు స్పై చేస్తున్నారు పర్సన్ని. ఇది మీ ప్రశ్నలు. యూనివర్స్ మీరేం అడగాలనుకుంటున్నారు, యూనివర్స్ మీకు ఏం సమాధానం చెప్పేది ఈ ఎనర్జీస్లో యూనివర్స్ మీకు సమాధానాలు చెప్పడం అయితే జరుగుతుందండి. ఇదేమో మీ ప్రశ్నలు, మీ మనసులో ప్రశ్నలు. మీ మనసులో ప్రశ్నలు ఏమి అడుగుతున్నారు చూసే వ్యూవర్స్ యొక్క మనసులో ప్రశ్నలు. ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ పర్సన్కి మీ మీద చాలా కోపం ఉందని, వారికి ఈగో ఎక్కువని, ఎప్పుడూ మీ మీద పెత్తనం చేయటం కానీ, మిమ్మల్ని హర్ట్ చేయటం కానీ, మిమ్మల్ని తీసి పారేసినట్టు మాట్లాడడం కానీ చేస్తున్నారు. అసలు మీ పర్సన్కి ఈగో అన్నది తగ్గుతుందా లేదా, మిమ్మల్ని అర్థం చేసుకుంటారా లేదా? మీ పర్సన్లో ఒకటే మార్పు కోరుకుంటున్నారండి. వారిలో కోపం తగ్గాలి అండ్ ఈగో తగ్గాలి. ఈగో తగ్గడం అంటే మీరు ఎంత మాట్లాడినా మాట్లాడుతులేదు అంటే వారు ఈగో హర్ట్ అవడం అయితే జరిగిందండి పర్సన్కి. మీరు కోరుకునేది ఏంటంటే మీ పర్సన్ అర్థం చేసుకోకుండా మీకు ఇంకా దూరం అవుతున్నారే కానీ మీరు దగ్గర అవ్వాలని ప్రయత్నాలు చేసినా వారి మనసులో ఏదో పెట్టుకున్నారు. అసలు ఆ విషయం తెలుసుకోవాలని మీరైతే అడగడం అయితే జరిగిందండి యూనివర్స్ని. ఇక్కడ యూనివర్స్ కూడా మీకు సమాధానాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా 2 ఎనర్జీస్ కార్డ్ తీసాక క్లారిఫికేషన్ ఇస్తాను. 2వ ప్రశ్న ఏం అడుగుతున్నారు? మీరైతే జీవితంలో నెగ్గాలి అనుకుంటున్నారు, ఎంత దూరమైనా వెళ్ళాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ అహాన్ దెబ్బతీసేలాగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఇక్కడ మీ పర్సన్ జీవితం నాశనం చేయాలి అని అనుకోవట్లేదండి. మీ పర్సన్ మీ నుండి దూరం అవ్వకూడదు. ఈ బంధం నిలబెట్టుకోవాలి, ఈ బంధంలో మీరు గెలవాలి. అసలు మీ పర్సన్ గెలుచుకునే అవకాశం ఉందా లేదా అంటే, గెలుచుకోవడం అంటే కోర్టుల కేసు పరంగా ఈ ప్రశ్న సమాధానం అయి ఉంటుందండి, అంటే ఈ ప్రశ్న అయి ఉంటుంది. అలానే మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు జీవితంలో ఏమీ చేయలేని, అంటే సక్సెస్ లేని లైఫ్లో ఉన్న మీరు జీవితంలో గెలిచి చూపిస్తారా, మీ పర్సన్ మీద మీరు గెలవగలరా అని 2వ ప్రశ్న కూడా అడిగి ఉంటారు. ఇక్కడ 2 ప్రశ్నలు అయితే కనిపిస్తున్నాయండి. డివోర్స్ పరంగా అయితే మీకు అనుకూలంగా మీ వైపు జడ్జిమెంట్ ఉంటుందా లేదా అంటే ఇక్కడ మీ పర్సన్ మీద మీరు గెలవగలరా లేదా అని మీరు ప్రశ్న అయితే అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ మీ పర్సన్ అసలు మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు, ఎందుకు దూరం అయ్యారు, అసలు దూరం అవ్వడానికి రీజన్ ఏంటి, దగ్గర అవ్వాలన్న ప్రయత్నాలు చేసినా ఎందుకు జరగట్లేదు? మీరైతే ఇలా అడుగుతున్నారండి. అసలు ఇది కర్మబంధమా లేదంటే మీ లైఫ్లో మీరే ఒక థర్డ్ పార్టీ వారా అంటే మీ పర్సనల్ లైఫ్లో ఎవరో ఉండి ఉంటారు, మీ వైపున థర్డ్ పార్టీగా మీరు అనుకోవడం అయితే జరుగుతుందండి. అందుకే మీకు దూరం అయిపోయి వారి లైఫ్లో వారి వెళ్ళిపోవడం అయితే జరిగిందని మీరు అనుకుంటున్నారు. ఇదొక ప్రశ్న. అంటే మీరు ఏమంటున్నారంటే మీ పర్సన్ కోసం మీరు ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారు, ఎప్పటికైనా తిరిగి వస్తారు అన్న హోప్తో మీరు ఉంటున్నారు. ఇక్కడ మీ వైపు అయితే మీ పర్సన్ విషయంలో మంచి చేశారు అండ్ నిజాయితీగా ఉన్నారు. ఈ నెగిటివ్ సిచ్యువేషన్కి కారణం ఏంటి, మీ తప్ప మీ పర్సన్ తప్ప అంటే ఇక్కడ మీ కర్మ వల్ల మీ పర్సన్ దూరం అయ్యారా లేదంటే మీ పర్సన్ మీ కర్మ కాలటానికి మీ లైఫ్లోకి వచ్చారా? ఇలాంటి ప్రశ్న ఏదో కనిపిస్తుందండి. ఎవరో మానసికంగా చాలా బాధపడుతున్నారు, అంటే పర్సన్ విషయంలో అంత ఎమోషన్ అయితే కనిపిస్తుంది. కర్మ ఎనర్జీస్ కార్డు వచ్చింది అంటే ఇక్కడ మీ పర్సన్లో మీ లైఫ్లోకి వస్తారా రారా అన్న ప్రశ్న అయితే కూడా ఉంది.
ఇక్కడ క్లారిఫికేషన్ కూడా చూద్దాం. క్లారిఫికేషన్ అనే దానికన్నా యూనివర్స్ మీకు సమాధానాలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ 3 ఎనర్జీస్ కార్డ్కి. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏంటి? ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్. మీ పర్సన్ అహం ఎక్కువ. అసలు వారి మనసులో ఏం ఉద్దేశాలు ఉన్నాయి? అంత కోపం చూపించవలసిన అవసరం ఏముంది? రీజన్ చెప్తే అర్థం చేసుకుంటారు, క్లారిటీ ఇస్తారు. కానీ ఏ విషయం చెప్పకుండా దూరం అవుతున్నారు. కానీ ఎందుకు మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు? మీకు సమాధానం కావాలని అడగడం అయితే జరిగిందండి. ఇక్కడ యూనివర్స్ మీకు ఏం సమాధానం ఇస్తుంది? ఇదైతే తిరగబడ్డది. మీ పర్సన్ స్టక్ అవుతుందండి. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే, మీ పర్సన్ మనసులో ద్వేషం అయితే కనిపిస్తుందండి. ఒక స్త్రీ మాటల వల్ల, అంటే మీ మీద లేనిపోని మాటలు చెప్పడం వల్ల ఆ మాటకి వారు స్టిక్ అయిపోయారనమాట. అంటే మిమ్మల్ని నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, నెగిటివ్గా చూస్తున్నారు. ఈ స్త్రీ మాటల ప్రభావం వల్ల మీకు దూరం అవుతున్నారు. కానీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు దగ్గర అవ్వాలని అనుకోవడం లేదంటే ఈ స్త్రీ అన్నవారు అడ్డుకుంటున్నారండి. మీ పర్సన్ ఇక్కడ మీరు ఈగో అనుకుంటున్నారు, కోపం అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఈ స్త్రీ పాత్ర అన్నది ఎక్కువ డామినేట్ అయితే చేస్తుంది. మీ పర్సన్ ఈ స్త్రీ కంట్రోల్లోనే ఉండటం అయితే జరిగిందండి. వారు ఎవరైనా కావచ్చు, స్త్రీ అని చెప్తున్నాను కదా, ఏ రిలేషన్ అయినా కావచ్చు, ఏ వరుసలైనా కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, మీ మైండ్లో ఎవరైతే స్టిక్ అయ్యారో వారే రిలేటెడ్గా చూసుకోవచ్చు. వీళ్ళ మాటల ప్రభావం ఎలా ఉంటుందంటే, యూనివర్స్ వీరి క్యారెక్టర్ గురించి చెప్తున్నారండి. నేను ఎప్పుడు నిజాలే మాట్లాడతాను. ఇప్పుడు మీకు నచ్చినా నచ్చకపోయినా సరే, ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. వీరి తత్వం ఎలాంటిదంటే, మీ పర్సన్ మనసులో విషం నింపడం అయితే జరిగింది. ఆ విషయం ఎలా ఉంటుందంటే, మీ పర్సన్కి మీరు చెడ్డవారు అవుతారు, ఈ చెప్పిన పర్సన్ మంచివారు అవుతారు. వీరు మాటల మాయలో పడి మీ మాటలు పట్టించుకోకుండా దూరం అవుతున్నారు. కానీ మిమ్మల్ని వదిలించుకోవడానికి సిద్ధమయ్యారంటే ఈ స్త్రీ వల్లే. ఈ స్త్రీ ఎలాంటిదంటే, చూడ్డానికి చాలా మంచి వ్యక్తిలాగా, అంటే ఇలాంటి వారు మోసం చేయరు అండ్ వారి మాటల్లో నిజాయితీ ఉంటుంది, మంచి చెడ్డలు అన్నీ తెలిసిన వారు అని అంటారు. కానీ ఆ నవ్వులోనే విషం చిమ్ముతారండి. ఇక్కడ మీకు కోపంలో మాట్లాడిన మాటలు నిజాలు ఉంటాయి. కానీ వీరి నవ్వుతో మాట్లాడే మాటలో విషం అన్నది కనిపిస్తుంది. ఆ విష ప్రభావం మీ పర్సన్కి అయితే అటాక్ అవ్వడం అయితే జరిగింది. ఇంకో విధంగా చెప్పాలి అంటే, ఇది నేను ఎక్కువగా నమ్మనండి, కానీ కొంతమంది విషయంలో అయితే జరిగి ఉండొచ్చు. ఏ విధంగా అంటే, ఇలాంటి స్త్రీలకి ఏ విధంగా చెప్పాలి అంటే, ఒక కళ అనేది ఉంటుందండి. మనుషుల్ని ఎలా ఆకట్టుకోవాలి, ఏవో మందుల ప్రభావం అంటారు కదా, మందు పెడితే మారిపోతారని ఉంటాయి. నేను చాలామంది కనుక్కుని సర్వే చేయడం అయితే జరిగిందండి. ఉంటాయంట, ఏవో మందులు పెడితే మగవారు ఇది అవుతారు, అంటే మాట వినకుండా వీళ్ళ కంట్రోల్ని రావటం, ఈ సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుంది. ఇలా కూడా చేయడం అయితే జరిగిందండి. వీరు మీ పర్సన్ తలకి ఏదో మాయ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్కి ఎక్కువ కోపం, మీ మీద అసహ్యం, చిరాకు వస్తుందంటే, ఈ కాంబినేషన్లో ఎనర్జీస్ వచ్చాయంటే వీరి ప్రభావం వల్ల మీ పర్సన్ మీ మీద కోపం చూపిస్తున్నారు. కానీ మీ పర్సన్ లైఫ్లో వదిలితే కానీ మీ పర్సన్లో మార్పు అయితే ఉండదు. వీరి మాటల మీదే నడుస్తున్నారు. వీరు చాలా డేంజరస్ అండి, పైకి కనిపించరు. వీరంత మంచివారు ఎవరు ఉండరు అనుకుంటారు. మీ పర్సన్ అయితే వీరు ఒక దేవతలా ఫీల్ అవుతున్నారు, మీరు ఒక దెయ్యంలా ఫీల్ అవుతున్నారు. ఇది నిజమండి. మీకు ఫన్నీగా అనిపించినా సరే, రీడింగ్లో మాత్రం ఇక్కడ నిజాలే మాట్లాడడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ కోపం అంటే ఆ కోపం తప్పించేలాగా ఏదో ప్రయోగం అయితే చేశారండి. నేను సైన్స్ స్టూడెంటే, కొన్ని నమ్మాలి, కొన్ని నమ్మవసరం లేదు. చూశారు కదా, వీటి అంతటి వీటే పడింది. రెండో ఎనర్జీస్ కార్డ్ ఏంటి అంటే, మీరు జీవితంలో గెలవాలి, మీ పర్సన్ దక్కించుకోవాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, టాక్సిక్ రిలేషన్షిప్లో అయితే ఉన్నారండి. ఒక రిలేషన్లో అయితే చిక్కుకుపోయారు, ఒక మాటల్లో చిక్కుకుపోయారు. వీళ్ళకి స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉంది.
మీకు దగ్గర అవ్వలేకపోతున్నారంటే వేరే వారికి అయితే దగ్గర అవ్వడం అయితే జరుగుతుందండి. మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే చాలా డేంజరస్ జోన్లో అయితే ఉండడం అయితే జరిగింది. అసలు మీ పర్సనల్ లైఫ్లో ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి అంత మంచివారు అయితే కాదండి. 3 ఎనర్జీస్ కాడికి ఇక్కడ మీకు కర్మ అన్నది నడుస్తుంది. ఈ కర్మకి మీకు సమాధానం అయితే కావాలనుకుంటున్నారు. ఈ సమాధానం యూనివర్స్ ఏం ఇవ్వబోతుంది? మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎప్పుడైనా వస్తారా లేదా అని యూనివర్స్ అడుగుతున్నారు. యూనివర్స్ మీకు ఏం సమాధానం ఇస్తుంది? తీసుకోవట్లేదండి, తిరగబడిపోయింది. మీ పర్సన్కి అసలు మానసిక ప్రశాంతత ఉండదండి. మళ్ళీ డివైన్ ఒకటే కోరుకుంటారు బంధం విషయంలో. అంటే కొన్ని రోజులు ఆగాక వారు మారడం అయితే జరుగుతుంది. తీసుకోవట్లేదు, ఇంకా మీకు యాక్యురేట్గా రావాలి కదా. యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానం కోసం మేము వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చూసే వ్యూవర్స్ యొక్క మనసులో 3వ ప్రశ్నకి మీరు సరైన సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. మీ పర్సన్ అయితే సోల్ సెర్చ్లో ఉన్నారు. అంటే మంచి చెడ్డ అయితే తెలుసుకుంటారంటండి. అంటే యూనివర్స్ మధ్యలో కొన్ని విషయాలు చెప్పడం అయితే జరుగుతుంది. యూనివర్స్ మీ సమాధానం కోసం మేము వెయిట్ చేస్తున్నాం. మీ పర్సన్ అయితే రానున్న రోజుల్లో మారుతారంటండి. అంటే వారికి ఎలా మారుతారంటే ఒక కష్టం వచ్చినప్పుడే అయిన వారెవరో కాని వారెవరో తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ కర్మ అన్నది మీ పర్సన్కి లైఫ్ లెసన్స్ అయితే నేర్పించడం అయితే జరుగుతుందండి. మీకు పాజిటివ్ కర్మలోకి మీరు వెళ్తారు, నెగిటివ్ కర్మలోకి మీ పర్సన్ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు అడగడం ఏముంది? మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా, అవకాశం ఉందా మీరు అడుగుతున్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చాక మీ కర్మ కాలిపోయింది, వారైతే హ్యాపీగా ఉన్నారని అంటున్నారు. ఇక్కడ ఎనర్జీస్ ఎలా వచ్చాయంటే మీ పర్సన్కి రానున్న రోజుల్లో డిస్టర్బెన్స్ లైఫ్ అయితే ఉండబోతుందండి. హెల్త్ ఇష్యూస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక మేల్కి అయితే ఈ ప్రభావం ఎక్కువ ఉంటుందండి. ఈ స్త్రీ పరంగా చెప్పాను కదా, మొదటి ఎనర్జీస్లోనే మీకు రీడింగ్ వచ్చేసింది. మీ పర్సన్కి అయితే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తాయండి. అప్పుడే మీరు కనిపించడం, మీతో అంటే మీకు కనిపించడం అంటే వారి మనసుకి మీ గురించి ఆలోచించడం, వారి మైండ్కి మీతో మాట్లాడాలని ఆలోచన రావడం, ఇలాంటివి అయితే జరుగుతాయి. ఒక పీస్ ఆఫ్ మైండ్ కావాలని అనుకుంటారు, పీస్ఫుల్ లైఫ్ కావాలని ఆలోచిస్తారు. 24/7 డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతారండి. మానసిక సంఘర్షణకి, మానసిక వేదనకి అయితే గురవ్వబోతున్నారు. ఇక్కడ ఎనర్జీస్ అయితే మీ పర్సన్ విషయంలో అసలు చాలా డేంజర్గా ఉందండి. ఇక్కడ మీ పర్సన్కి మీ మీద కోపం ఉందనడానికి రీజన్ ఒక స్త్రీ ఆధీనంలో ఉండటం, ఒక స్త్రీ ప్రమేయం ఉండటం, స్త్రీ ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్కి మీ మీద కోపానికి రీజన్స్ ఇవ్వండి. అలానే అంటే మీకు దూరం అవ్వడానికి ఇక్కడ ఇలా ఎనర్జీస్ రీడింగ్ రావడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ ఈ ఎనర్జీస్ మీ పర్సన్కి మీ మీద అసలు ప్రేమ కూడా వస్తుందండి. ఆ ప్రేమ ఎప్పుడు వస్తుంది, రీజన్స్ ఏంటి, వీటికి సంబంధించి కూడా మనం ఇక్కడ ఎనర్జీస్లో చూద్దాం. వాటంతట అవే పడ్డది. చూసారు కదా, మీ పర్సన్ మీ గురించి ఏడ్చే రోజైతే తప్పకుండా వస్తుందండి. ఏడ్చేది మీరు ఎదుగుతున్నారని కాదు, మిమ్మల్ని వదులుకున్నందుకు ఏడవడం అయితే జరుగుతుంది. ఇది సమాధానం. కానీ నేను తీసుకోవట్లేదు, ఇంకా యాక్యురేట్గా రావాలి కదా మనకి. ఇవి సఫర్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డులో. ఇలాగే నేను 2 భాగాలుగా అయితే తీస్తానండి. అంటే మీ పార్ట్నర్కి మీ మీద అంత ప్రేమ రావడానికి కారణం, రీజన్, మీ పర్సన్ మీకు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, యూనివర్స్ దానికి రీజన్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. యూనివర్స్ మీరు మాకు సమాధానాలు ఇవ్వాలి. వీటంతటి ఇవే పడ్డండి, అదిగోండి వీటంతటి ఇవే పడ్డాయి. సమాధానం ఇవ్వడం అంటే ఇంతే. మీ పర్సన్ మీ గురించి ఫైట్ చేయడం అయితే జరుగుతుంది. పాస్ట్ లైఫ్ గురించి, అంటే మీ పాస్ట్ లైఫ్ అంటే మీరు వారితో లైఫ్లో లేరు కదా, దూరంగా ఉన్నారు కదా. పాస్ట్ లైఫ్ గురించి అయితే వారు ఫైట్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఇలా ఉంచేద్దాం, 2 భాగాలుగా తీయాలి కదా. అంటే యూనివర్స్ మనకి సమాధానం ఇవ్వాలి. మీ పర్సన్ అసలు అంత ప్రేమ ఉండడానికి, మీ పర్సన్కి అయితే ప్రేమ ఉందని ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది. కోపానికి కూడా రీజన్స్ మీకు అర్థమయ్యి ఉంటాయి. ఇవి నేను ఇక్కడ 2 భాగాలుగా తీస్తున్నానండి. ఇదేమో యూనివర్స్ మీకు సమాధానాలు అయితే ఇస్తుంది, రీజన్స్. అది
మీ పర్సన్కి ప్రేమ ఉందా అంటే ఇక్కడ మీ పర్సన్ నుండి ప్రపోజల్ అయితే వస్తుంది. మెసేజ్ కానీ ఫోన్ కానీ. చిన్న పిల్లల్లా మాట్లాడతారండి. అంటే వారికి ఎంత ఏజ్ ఉన్నా సరే. మీ పర్సన్ మనసు వచ్చి చిన్నపిల్లల తత్వం. తిరంవరం లేని పనులన్నీ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారేమో అనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ మీ మీద కోపం ఉందా ప్రేమ ఉందంటే కోపం అయితే కనిపిస్తుంది. ప్రేమ ఉందా అంటే ఇవి స్టక్ అవుతుందండి ఫోను. మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉందా కోపం ఉందా? మీ పర్సన్ అయితే మారుతున్నారంటండి. అంటే ఇక్కడ కోపం ఉంది కాబట్టి ఈ కోపంలో నుంచి మళ్ళీ ప్రేమగా మారటం అయితే జరుగుతుంది. అంటే పాజిటివ్గా మారుతున్నారు. మీతో ఎంత నెగిటివ్గా ప్రవర్తించారో అంత పాజిటివ్గా అయితే మారుతున్నారు. ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది. అంటే మీరు ఏ మార్పు అయితే కోరుకుంటున్నారో మీ పర్సన్కి మీకు మధ్య ఎవరో ఉండడం అయితే జరిగింది. వారి వల్లే మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీ ప్రేమని దూరం చేసుకోవడం, మీ ప్రేమకు దూరం అవడానికి ఇలా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. డెత్ కార్డ్ ఎనర్జీస్ వచ్చిందంటే ఎవరికో పోయే కాలం అయితే ఉందండి. డెత్ అంటే చనిపోవడమే కాదు, లైఫ్లో మార్పులు కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఒక పర్సన్ అయితే కాలంలో అయితే కలిసిపోతున్నారండి. వారు ఎవరైనా కావచ్చు. వీళ్ళకి మూడు తినే కానీ మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే రారు. నిజాలు మాట్లాడతాను. డెత్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది. ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీ వైపే మాట్లాడడం అంటే ఇది అందరికీ రిజొనేట్ అవుతుందని కాదండి. మీ పర్సన్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక్కడ మీ ప్రేమే వారిని కాపాడుతుందని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. మీ పర్సన్లో మార్పు రావడానికి కారణం కూడా మీరే. ఇంకా 2 ఎనర్జీస్ కార్డ్ అయితే చూద్దామండి. కెమెరా స్టక్ అయిపోతుంది. అంటే మీకు ఎదురుగా సపోజ్ చేసి కార్డ్స్ ఇద్దాం అనుకుంటున్నానండి. మీ పర్సన్ ఇంకేం చెప్పాలి అనుకుంటున్నారు? అంత సడన్ చేంజెస్ రావడానికి రీజన్ ఏంటి? చాలా ఎమోషనల్ అవుతున్నారండి. అంటే మీకు ఇంకా వారి ఫీలింగ్స్ ఎమోషన్ చెప్పట్లేదు కానీ వారి మనసులో వారి బాధ అయినా సంతోషమైన మీతోనే షేర్ చేసుకుంటున్నారు. మీ పర్సన్ అయితే చాలా వరకు మారిపోవడం అయితే జరిగింది. వాళ్ళు మిమ్మల్ని తలుచుకుని దుఃఖపడిపోతున్నారు. అండ్ మీ లైఫ్ చూసి జాలి పడుతున్నారు. జాలి పడ్డం అంటే మీరు ఇంతలా ఆలోచిస్తున్నారా, మీరు అంతలా ఏడ్చారా, వారి మనసు అయితే కరిగినట్టు ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుందండి. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ అంటే యూనివర్స్ కూడా మీకు సమాధానాలు ఇస్తాయి. రీజన్స్ 3 ఎనర్జీస్ కార్డులు కూడా మీ పర్సన్కి మీ మీద అంత సడన్గా ప్రేమ ఎందుకు వచ్చింది? మీ పర్సన్ మీకు కనెక్ట్ అయిపోయారండి. మీ లైఫ్లోకి రీయూనియన్ అయితే ఉంటుంది. మీ పర్సన్ మీకు ప్రపోజల్ అయితే ఇస్తారంట. ఇప్పుడు ఈ 3 ఎనర్జీస్ కార్డ్కి యూనివర్స్ ఏం చెప్తుందో మనం చూద్దాం. ఈ పక్కన పెట్టేస్తున్నాను. ఇవైతే యూనివర్స్ సమాధానాలు కదా, 2 భాగాలు తీసిన దానిలో 2వ భాగం అండి ఇది. ఈ కార్డుకి ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్ డెత్ కార్డ్ రావడం అయితే జరిగింది. 2వ ఎనర్జీస్ కార్డ్ ఏమో కింగ్ ఆఫ్ కప్స్, చాలా ఎమోషనల్. 3వ ఎనర్జీస్ కార్డ్ 2 ఆఫ్ కప్స్. మీ పర్సన్ మీకు ప్రపోజల్ ఇస్తారన్నారు కదా, అలానే వచ్చింది. యూనివర్స్ కూడా మీకు ఏం చెప్తుంది? ఇక్కడ డెత్ కార్డ్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది కదా, అసలు మీ పర్సన్ లైఫ్లో ఎలాంటి మార్పు రావడానికి కారణం ఏంటి అంత సడన్గా? యూనివర్స్ మీరు మాకేం చెప్పాలి అనుకుంటున్నారు? డెత్ కార్డ్కి రీజన్ ఏంటి? మీ పర్సన్ ఇంకా వీరి లైఫ్లో ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో వారి నుండి విముక్తి అయిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ పర్సన్ నుండి వీరు దూరం అవుతున్నారండి. ఇంకా మీ పర్సన్ వీరి మాట అయితే వినరు. చెప్పాను కదా, వీరు ఎవరో అయి ఉంటారండి. ఎవరైనా కావచ్చు. మీ పర్సన్కి మీ మధ్యన ఎవరైతే ఉన్నారో వారు కొన్ని రోజుల్లో కాలగమనంలో కలిసిపోతున్నారు. కొంతమంది విషయంలో జరుగుతుందండి. 10% 20 మధ్యలో అయితే ఉంది ఈ ఎనర్జీస్ కార్డ్. అంటే కొంతమంది అయితే దూరం అయిపోతారండి. అంటే విడిపోవడం, డివోర్స్ పరంగా విడిపోవడం కానీ, కాలగమనంలో కలిసిపోవడం కానీ. ఈ కాంబినేషన్ ఏంటంటే దూరం అయిపోవడం అండి. వదిలించుకోవడం, వదిలిపోవడం.
ఇలా సూచిస్తున్నాయి. మీ పర్సన్లో మార్పు రావడానికి కారణం కూడా, సడన్ చేంజెస్ రావడానికి కారణం కూడా ఇదే. యూనివర్స్ ఏం చెప్తున్నారు అంటే, ఇంకా మీ పర్సన్ చాలా మారుతారు. వీరి కంట్రోల్ నుండి ఇంకా వీరి కంట్రోల్లో ఉండాలని అనుకోకుండా మీ పర్సన్ ఇంకా వీరి మాట వినరు. ఒక్కొక్క సిచ్యువేషన్లో వీరికి ఎదురు తిరిగే అవకాశం కూడా కనిపిస్తుందండి. నేను ఇందాక 2 ఎనర్జీస్ గురించి చెప్పాను కదా, అది కొంతవరకే పనిచేస్తుంది, కొంతమందికి అందరికీ కాదు. ఒకళ్ళు పోవడం కానీ, ఒకళ్ళు డివోర్స్ తీసుకోవడం కానీ, ఇలాంటి ఎనర్జీస్ వచ్చాయి. 3వ ఎనర్జీస్ ఏంటంటే, మీ పర్సన్ వీరి మాట అయితే వినరు, అంటే చాలా మారిపోతారు. మీరు ఏదో చేస్తారు, వాళ్ళు మారుతారు, అంతే. 2వ ఎనర్జీస్ కార్డ్ ఏమొచ్చింది? ఎమోషన్ కదా, కింగ్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ మీ గురించి జాలిపడ్డం, ఏడవడం రీజన్ యూనివర్స్ ఏం చెప్తుంది? యూనివర్స్ కింగ్ ఆఫ్ కప్స్కి మీరిచ్చే సమాధానం. ఈ పర్సన్ ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నారు, కారణం ఏంటి? వాటంతట అవే వచ్చేస్తుంది. ఇదిగోండి సోల్మేట్. ద లవర్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. అన్కండిషనల్ అంటే మీరు వారితో ఉన్నప్పుడు చూపించలేని ప్రేమ ఇప్పుడు మీరు దూరం అయ్యాకే, మిమ్మల్ని దూరం చేసుకున్నాకే రీజన్స్ తెలుసుకున్నారు. వారికి లైఫ్ గురించి అర్థమైందండి. మీరు ఇచ్చే ప్రేమ ఎవరు ఇవ్వలేరు. మీ మాటలు కానీ అండ్ మీ ప్రవర్తన కానీ, మీరు చేసే పనులు కానీ అన్నీ వారి విషయంలో చాలా ప్యూర్గా ఉండేవారు. కోపంలో ఒక మాట అన్నా సరే, ఆ కోపాన్ని అర్థం చేసుకుంటే ఎందుకు అన్నారో, ఎందుకు తిట్టారో, ఎందుకు కొట్టారో మీ పర్సన్కి అర్థమైందండి. అప్పుడు అర్థం చేసుకోలేదు, ఇప్పుడు అర్థం చేసుకున్నారంతే. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే సోల్ లెవెల్లోనే ట్రావెల్ చేస్తున్నారు మీరు, మీ పర్సన్ కూడా. ఒక్కొక్కసారి మీకు మనసు బాగోపోయినా అక్కడ మీ పర్సన్ ఏడుస్తున్నారండి. ఒక్కొక్కసారి మీకు కోపం చిరాకుగా అనిపించినప్పుడు మీ పర్సన్ ఎవరితోనో గొడవ పడడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు సోల్మేట్ కావచ్చు. ఎలా అంటే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా రావడం అయితే జరిగిందండి. మీరు అద్దంలో చూసుకుంటే మీరు కనిపిస్తారు, కానీ ఇక్కడ మీ పర్సన్ కనిపిస్తున్నారు. అంటే మీది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్, అంటే మీ పర్సన్ మీరు ఒకటేనండి. ఇక్కడ కొంతమంది సోల్మేట్ అవుతున్నారు, కొంతమంది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. 2 ఎనర్జీస్ అయితే వచ్చాయి. మీ పర్సన్ మిమ్మల్ని అయితే చాలా ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు, మీ గురించి ఏడుస్తున్నారు. వారికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా మీరే కనిపిస్తున్నారు, మీరే గుర్తొస్తున్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారని ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తున్నారండి. రియూనియన్ కోరుకుంటున్నారంట. థర్డ్ పార్టీతో అవసరం లేదని అంటున్నారు. అంటే థర్డ్ పార్టీ నుండి విముక్తి అయిపోతున్నారంట. మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వాలని చూస్తున్నారని చెప్తున్నారు యూనివర్స్. దీనికి ఇది వచ్చింది, కానీ నేను తీసుకోవట్లేదండి. ఇంకా మీకు క్లారిటీ రావాలి కదా. 2 ఆఫ్ కప్స్ కూడా యూనివర్స్ ఏం చెప్తున్నారు? యూనివర్స్ 2 ఆఫ్ కప్స్కి మీరు చెప్పే సమాధానం. ఇది రెండోసారి. మొదటి ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్కి క్లారిటీ రావడం, మీతో కమ్యూనికేట్ చేయాలనుకోవడం, ఇలా ఎనర్జీస్ రావడం అయితే జరిగిందండి. ఇక్కడ మీ పర్సన్ మీకైతే ప్రపోజల్ ఇస్తున్నారంట. ఇంకా యూనివర్స్ సమాధానం చెప్పాలి కదా. బాటమ్ ఆఫ్ డెక్లో కూడా హ్యాపీ ఫ్యామిలీ రావడం అయితే జరిగింది. స్పై చేస్తున్నారు. మీ పర్సన్ అయితే 2 ఆఫ్ కప్స్ వచ్చినాయి అంటే మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటారనండి. మీతో హ్యాపీ లైఫ్, హెల్దీ రిలేషన్ ఉంటుందని మీ పర్సన్ అయితే భావిస్తున్నారు. మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు, ప్రపోజల్ అయితే వస్తుంది. మీరు లవర్స్ అయితే మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది, అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మళ్ళీ రీయూనియన్ అయితే ఉంటుంది. ఇదిగోండి, ఇది మొదటిగా మీ పర్సన్కి అంత ప్రేమ ఉండడానికి కారణం వారి లైఫ్లో ఎవరో కోల్పోవడం కానీ, ఎవరినో దూరం చేసుకోవడం కానీ, ఎవరితో డిస్కనెక్ట్ అవ్వడం కానీ ఏదో జరిగింది. ఇప్పుడు వారు ఏంటంటే వారి సొంత గూటికి, అంటే మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నారని కూడా యూనివర్స్ చెప్తున్నారు. టోటల్ ఎనర్జీస్ కార్డు ఏం సూచిస్తున్నాయి అంటే, మీ పర్సన్కి కోపం ఉండడానికి కారణం ఒక స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుంది. వారు ఎవరైనా కావచ్చండి. ఇప్పుడు మెయిల్ పరంగా చూసుకుంటే ఒక రిలేషన్లో మందు పెట్టడం అయితే జరిగింది. ఇది 100% అయితే చెప్పగలను. చాలామంది మెయిల్స్కి చాలా కోపం, విపరీతమైన కోపం ఉంటుందండి. ఇప్పుడు ఇష్టం ఉన్నవారితో ఒకలా మాట్లాడతారు, ఇష్టం లేని వారితోటి ఒకలా మాట్లాడతారు. ఒకప్పుడు మిమ్మల్ని ఎక్కువ ప్రేమించిన వారు సడన్గా అంత చేంజ్ రావడానికి కారణం ఏంటంటే ఒక మాటల ప్రభావం అయితే వారి మీద పడ్డది. అంటే మీ మీద ఇష్టం
అయిష్టంగా మారిపోయింది. తీయని మాటల్లో విషం ఉంటుందని వారు తెలుసుకోలేకపోయారండి. మీరిచ్చే ప్రేమలో స్వచ్ఛమైన అమ్మతనం ఉంటుందని వారు తెలుసుకోలేకపోయారు. అంతే. ఇక్కడ ఒక స్త్రీ అన్నవారు మీ పర్సన్ మార్చడం అయితే జరిగింది. ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇదే మెయిన్ రీజన్ అండి. ఫీమేల్ పరంగా చూసుకుంటే ఈ స్త్రీ ఎలాంటి వారంటే మీ పర్సన్ని బ్రెయిన్ వాష్ చేయడం అయితే జరిగింది. అంటే మీ వైపు ఉన్న వారి మీద నెగిటివ్గా చెప్పడం, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా అన్నారు, అలా అన్నారు, గడిచిపోయిన గతాన్ని తవ్వుకుని మరీ మీ పర్సన్ని ఎక్కించడం అయితే జరిగిందండి. అందుకే మీ పర్సన్ ఏవో రూల్స్ పెట్టడం కానీ, ఒక సిస్టమేటిక్గా మాట్లాడడం కానీ, సిస్టమేటిక్ కూడా అది పర్ఫెక్ట్గా ఉన్నాయంటే మాటలు అవి లేవండి. ఒక డామినేటెడ్గా బాధ పెట్టేలాగా ఇచ్చే ప్రపోజల్ అవి వారి మాటలు కాదు, వారి లైఫ్లో ఉన్న స్త్రీ మాటలు. వీరి మాటల మీదే నడవడం వల్ల మీ పర్సన్కి మీ మీద కోపం, అసహ్యం అయితే ఉంది. తర్వాత జరిగే విషయాలు ఏమంటున్నారంటే మీ ప్రతి ప్రశ్నకి సమాధానం రావటం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్కి ఒక విషయంలో చాలా మానసిక వేదన అయితే కనిపిస్తుందండి. అంటే వారి లైఫ్లో ఏదైనా కోల్పోవడం కానీ, మోసపోవడం కానీ, డిస్కనెక్ట్ అవ్వడం కానీ జరిగితేనే మళ్ళీ మీ లైఫ్లోకి రావటం, అంటే మీతో మాట్లాడడం, మీకు ప్రపోజల్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎప్పుడు సడన్గా ప్రేమ వస్తుంది అంటే వారి లైఫ్లో డిస్కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుందని. ఇప్పుడు మీకైతే రీకనెక్ట్ అయిపోతున్నానండి. మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తారు. నేను సఫర్స్ చేస్తున్నప్పుడు ఎనర్జీస్ కార్డ్ జరగబోయే సంఘటనలు అయితే యూనివర్స్ చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఫైట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ప్రతి విషయంలోని ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద ఇష్టం లేకపోవడానికి ఆ మాటలే మీ పర్సన్ దగ్గర ఎక్కువ మీ గురించి మాట్లాడినప్పుడు మీ పర్సన్ కూడా ఎక్కువ చిరాకు వస్తుంది కదా. ఇప్పుడు కొంతవరకు అయితే వింటారండి. ఇంకా చెప్పిందే చెప్పి వింటామంటే చిరాకు వస్తుంది. ఇప్పుడు మీ విషయంలో పాజిటివ్గా మారిపోతారు, వీరి విషయంలో నెగిటివ్గా మారిపోతారు. ఒక్కొక్క విషయంలో ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. మీ మాట వచ్చినా మీ విషయం వచ్చినా ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారు రెచ్చగొట్టడం, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ వైపే మాట్లాడడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయండి, ఉండబోతున్నాయి, జరుగుతున్నాయి కూడా. మీ పర్సన్ ఇక్కడ మీరు అనుకోవచ్చు, మీకు ఒక డౌట్ ఉంటుంది. ఇక్కడ మీ పర్సన్ ఇంకా వారి లైఫ్లో చాలా విషయాలు ఉంటాయి, వాటి గురించి కూడా గొడవ పడవచ్చు కదా. మీ గురించి ఎందుకు మాట్లాడవలసింది ఏముంది, మీరు కాదులే అనుకుంటున్నారు. పాస్ట్ ఎనర్జీస్ కార్డ్ అండి. అంటే ఇప్పుడు మీ పర్సన్తో మీరు లేరు కదా. మీ పర్సన్ మనసులో మీ గురించే సంఘర్షణ ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఎదుటివారు మిమ్మల్ని ఎక్కువ గుర్తు చేస్తున్నారండి, అలా ఇలా అని. ఇక్కడ మీ పర్సన్కి ఎంత కోపం ఉందో అది ప్రేమగా మారిపోవడం అయితే జరుగుతుంది. అంటే వీరి మీద అంటే ఇప్పుడు చెప్పిన మాటల మీద బ్యాడ్ ఇంప్రెషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ గుడ్ ఇంప్రెషన్ ఏంటంటే మీరు అలా చెప్పరు కదా, మీ మాటతత్వం వేరు. ఇక్కడ మీ పర్సన్ విషయంలో వారు మాట్లాడటం లేదు, వారికి మీకు ఏ రీజన్ చెప్పట్లేదు, ఏదో చిన్నగా మీరు తిట్టడం అంటే కొంచెం చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి, కానీ ఆర్గ్యుమెంట్ ఏదో చేశారు, కానీ మరీ ఎక్కువగా ఇంతలా విసిగించడం కానీ సాధించడం కానీ మీరైతే చేయలేదండి. ఇక్కడ థర్డ్ పార్టీ వారి సాధింపు అయితే ఎక్కువ ఉంది మీ పర్సన్కి. ఇప్పుడు మీ పర్సన్ మనసులో ఏముందంటే మళ్ళీ పాస్ట్ లైఫే బెటరు, వీరితో ఎక్కువ కాలం ఉండలేము, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ కోపంలో కూడా మీ పర్సన్ డెసిషన్ అయితే తీసుకుంటారు, మెసేజ్ చేస్తారు, ఫోన్ చేస్తారు, మాట్లాడడం అయితే చేస్తారు. ఈ రకంగా కూడా జరుగుతుందండి. ఒక్కొక్క విషయంలో మీ పర్సన్కి ఒక హెల్ప్ అయితే ఉండబోతుంది. అది ఈ థర్డ్ పార్టీ వారు చేస్తారా అంటే మాటలు చెప్పడం వరకు చెప్తారు, కానీ హెల్ప్ అయితే చేయరండి, తప్పించుకు తిరుగుతారు. అప్పుడు మీ పర్సన్ ఒకటే మాట అంటారు, అంటే జీవితంలో నిలబడాలి అనుకున్నారు, కానీ జీవితంలో కూల్చుకునే స్థాయికి వెళ్ళారంటే మీ మాట అంటే మీ మాటలు కాదు, థర్డ్ పార్టీ వారి మాటల వల్లే ఇంతవరకు తెచ్చుకుని ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు పారిపోతున్నారు, కష్టంలో పక్కన ఉన్న వారిని దూరం చేసుకున్నారు అన్నట్టు మీ పర్సన్ అయితే మాట్లాడుతున్నారు. మీ పర్సన్ మనసులో మీకు ఇంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారండి. ఇక్కడ మీ గురించి అయితే ఎప్పుడైతే నెగిటివ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారో మీ గురించి ఇతరులతో ఎక్కువ మాట్లాడడం, పలానా రోజున ఇలా జరిగింది, ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది, ఇలా ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. మీ పర్సన్కి మీ మీద కోపం ఉంది, దానికి రీజన్స్ కూడా చెప్పాను. అలానే మీ పర్సన్కి ప్రేమ కూడా కనిపిస్తుంది, దానికి కూడా రీజన్స్ అయితే చెప్పాను. మీ మనసులో ఎవరైనా సరే అండి, మీరు ఎలా రిలేటెడ్గా చూస్తే అలానే కనెక్ట్ అవ్వచ్చు. మీరు పేరెంట్స్ అయినా సరే, లవర్స్ అయినా సరే, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, మీ పర్సనల్ సిచ్యువేషన్స్ అయితే ఇలా ఉన్నాయి.
చెప్తున్నాను కదా. ఒకరే కొంతమంది మేల్స్కి మెంటల్ టార్చర్ ఎక్కువగా ఉంటుందండి. అంటే ఎంత పాజిటివ్ మాటలు వింటున్నారంటున్నారు కానీ ఆ పాజిటివ్ కదండి, టాక్సిక్ మాటలు ఎక్కువ ఉంటాయి. మనసులు విరగొట్టేసేలా ఉంటాయి ఆ మాటలు. మీ పర్సన్ మనసు విరిగిపోయేలాగా, అంటే మీ మీద ఏమీ లేకుండా చేయడానికి కారణం కూడా ఈ టాక్సిక్ పర్సనే. వీరైతే చాలా అంటే చాలా డేంజర్ పర్సన్. కొంపలు కూల్చేవాళ్ళు కానీ జీవితాలు నిలబెట్టేవారైతే కాదు. ద డెవిల్ ఎనర్జీస్ వచ్చిందంటే ఇది సిచ్యువేషన్ అండి. ఇప్పుడు మీ పర్సన్ మీ మీద పగ ద్వేషం ఉన్నవారు మీకైతే ఎడిక్ట్ అయిపోతారు రానున్న రోజుల్లో. అంటే మీ మీద చెప్పుడు మాటలు చెప్పిన వాళ్ళు మీ గురించి ఎక్కువ మాట్లాడతారు. అప్పుడు మీ పర్సన్ మర్చిపోయిన మిమ్మల్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం, మళ్ళీ మీ మీద ప్రేమను పెంచుకోవడం అయితే జరుగుతుంది. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మీ విషయం వస్తుంది. మీ అంటే జరిగిపోయిన విషయాలు తవ్వుకోవడం అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్కి ఆ కోపంలో తీసుకునే డెసిషన్నే మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయడం ఇలాంటివి అయితే ఉంటాయండి. రీయూనియన్ కనిపిస్తుంది, మీ పర్సన్తో మ్యారేజ్ కనిపిస్తుంది. మీ ఎదురుగానే కదా నేను సఫర్ చేసి ఎనర్జీస్ తీశాను. యాక్యురేట్ రీడింగ్ ఇవ్వాలనండి మీకు సఫర్ చేసి ప్రశ్నాపరంగా తీయడం అయితే జరిగింది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. మీ పర్సన్ మనసులో కోపాన్ని ఉంది, అలానే ప్రేమ ఉంది. రానున్న రోజుల్లో ప్రేమగా మారుతుందండి. ఈ ద్వేషం, పగ ఇవన్నీ రానున్న రోజుల్లో ప్రేమగా మారిపోతుంది. టైం కూడా ఎంతో లేదండి, త్వరలో చాలామందికి అయితే మంచి జరగబోతుంది. మీ ప్రశ్నలకి సరైన సమాధానం ఇచ్చారని అనుకుంటున్నాను. యూనివర్స్ మీకు మంచి జరగాలండి. మీరు కూడా మంచి కోరుకోండి. అందరికీ ఏ విధమైన సమస్యలు తీసుకొచ్చే పనులు మాత్రం చేయొద్దు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఈ రీడింగ్ మీకు నచ్చిందే అనుకుంటున్నాను. మీ అందరికీ జరుగుతుందండి, జరగాలనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. మీకు ఏలినాటి శని గురించి కూడా చెప్తాను. ఎందుకంటే ఏలినాటి శని గురించి కొన్ని విషయాలు భయాలు పెట్టేసుకుంటున్నారండి. ఈ భయాల వల్ల మీ వీక్నెస్ని క్యాష్ చేసుకునేవారు కూడా చాలామంది ఉంటారు. సో మీకు దీని గురించి కూడా వివరంగా చెప్పాలనుకుంటున్నాను. దీనివల్ల మీరు కొంచెం మెంటల్ స్ట్రెస్ కాకుండా కొంచెం పాజిటివ్గా అయితే మారుతారు. నేను దీని గురించి తెలుసుకుని చెప్తున్నానని ఈ సబ్జెక్టు మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇదండి ఈరోజు ఎనర్జీస్. నేను ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇవ్వడం కూడా జరిగింది. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.